నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, రిధి హాస్పిటల్స్. ఈరోజు మనం ఇంకొక మిత్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే పాలు తాగడం వల్ల ఎక్కువ నంజు రావడము లేదా కఫం ఎక్కువ పెరుగుతుంది అన్న అపోహ ఒకటి ఉంది. అది ఏంటిదో మనం తెలుసుకుందాం. సో ఈ కఫము నంజు అంటే ఏంటి? నంజు కఫం అంటే దీన్ని ఇంగ్లీష్లో మ్యూకస్ అని చెప్తారు. ఈ మ్యూకస్ అనేది సెక్రెట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే అది జిగటగా కొంచెం ద్రవరూపకంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో ఈ మ్యూకస్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే మనకి జీర్ణాశయం నుంచి, పేగుల నుంచి రావచ్చు. ఇంకొకటి రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ నాళాల నుంచి, ఊపిరితిత్తుల నుంచి కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రత్యుత్పత్తి అవయవాల నుంచి కూడా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. సో మెయిన్ పని ఏంటి అంటే ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఎక్కువగా మనకు అలర్జీ కానీ దుమ్ము ధూళి నుంచి ప్రొటెక్షన్ చేయడానికి ఉంటుంది. ఇమ్యూన్ మెకానిజం కూడా ఉంటుంది దీంట్లో. ఇమ్యూనిటీ మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ నుంచి వచ్చిన వాటి నుంచి శరీరాన్ని కాపాడడానికి చేసే ఒక భాగమే మ్యూకస్ ప్రొటెక్షన్ చేస్తుంది. సో వీటిలలో ప్రొడ్యూస్ చేసే మెయిన్ సెల్స్ని గోబ్లెట్ సెల్స్ అని చెప్తాడు. ఇది మ్యూకోజాలా ఉంటుంది, సబ్ మ్యూకోజాలా కూడా ఉంటుంది. అంటే శ్వాసకోశాలకు సంబంధించిన సబ్ మ్యూకోజా, జీర్ణాశయం సంబంధించిన సబ్ మ్యూకోజా నుంచి ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఇందులో 95% వాటర్ తోటే ఉంటుంది. గ్లైకోప్రోటీన్ MUC5A, MUC5B అనే కాంపోనెంట్ తోటి మనకి జిగటగా మారడానికి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి, అంటే సోడియం, పొటాషియం క్లోరైడ్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా IgA, IgG యాంటీబాడీస్ కూడా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మనకి వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి కానీ ప్రొటెక్షన్ ఉంటుంది. లైసోజోమ్ అండ్ లాక్టోఫెరిన్ అనే కాంపోనెంట్ తోటి మనకి ఎక్కువ బ్యాక్టీరియా మీద అటాక్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. సెల్ డెబ్రీస్ అంటే తెల్ల రక్త కణాలకు సంబంధించిన ఉపాంగాలు తెల్ల రక్త కణాలు ఉండడం వల్ల అవి మనకి యాంటీజెన్స్ని అంటే బ్యాక్టీరియా వైరస్ని ట్రాప్ చేస్తుంది. సో ఇవన్నీ కాంపోనెంట్స్ దీంట్లో ఉంటాయి. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఫస్ట్ మనకు కావాల్సింది స్టిమ్యులేషన్. దానికి నర్వస్ సిస్టమ్ నుంచి కనెక్షన్స్ ఉంటాయి. అలర్జీకి ఇన్ఫ్లమేషన్ కానీ, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ అయినప్పుడు స్టిమ్యులస్ అయిపోయి దాని నుంచి సెక్రెషన్స్ అవి వస్తుంటాయి. స్టిమ్యులేషన్, ఎగ్జోసైటోసిస్ మెయిన్గా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తోటి యాక్టివేట్ అవుతుంది. ఎస్టైల్ కోలిన్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు మనకు మస్కర్నిక్ రిసెప్టర్స్ ద్వారా యాక్టివేట్ అయిపోయి ఈ మ్యూసిన్ అనేది సెక్రెషన్ ఎక్కువ అవుతుంది. అదేగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లైక్ ఇంటర్లూకిన్ 4, ఇంటర్లూకిన్ 13, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఇవి సెక్రెట్ అయినప్పుడు కూడా మనకు గోబ్లెట్ సెల్ నుంచి ఎక్కువ మ్యూసిన్ ప్రొడ్యూస్ అవుతుంది. పెప్టైడ్ సబ్స్టాన్స్ P కూడా మనకు గోబ్లెట్ సెల్ని స్టిమ్యులేట్ చేసేసి మనకు సెక్రెషన్స్ ఎక్కువ చేస్తుంది. టాక్సిన్స్ ఎక్కువగా అంటే మనకు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాటిలో ఉండే లైపోపాలిసాకరైడ్ కూడా ఈ గోబ్లెట్ సెల్ని స్టిమ్యులేట్ చేసి మ్యూకస్ ప్రొడక్షన్ని ఎక్కువ చేస్తుంది. ఇది కాకుండా మనకు హార్మోనల్ బ్యాలెన్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండడం వలన సెక్రెషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ బాగా థిక్ స్కాంటీ మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మ్యూకస్ ఎక్కువైతే ఏం ప్రమాదం ఉంటుంది, తక్కువైతే ఏం ప్రమాదం ఉంటుంది, దానికి సంబంధించిన రోగాలు ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాం. మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది ఏ కండిషన్ ఉంటుందంటే ఫస్ట్ మనం తెలుసుకున్నది ఇన్ఫెక్షన్స్ మనకు రైనో వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్, మన కామన్ కోల్డ్ ఫ్లూ వచ్చే ఇన్ఫెక్షన్స్లో కూడా బ్యాక్టీరియా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు గోబ్లెట్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సిఓపిడి పేషెంట్లలో ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల స్మోకర్స్ ఆ స్మోక్ ఇంటర్లూకిన్ 13ని స్టిమ్యులేట్ చేసేసి దాంతో కూడా మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఆస్తమా పేషెంట్లలో అలర్జీ స్టిమ్యులస్ వచ్చినప్పుడు మనకు పోలెన్స్ కానీ డస్ట్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు TH2 సెల్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి ఇంటర్లూకిన్ 5, ఇంటర్లూకిన్ 13 మీడియేటెడ్ ద్వారా మనకి మ్యూకస్ సెక్రెషన్ ఎక్కువ. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇది కూడా జెనెటిక్ కండిషన్. దీంట్లో CFTR జీన్ మ్యూటేషన్ ద్వారా మనకు ఈ సెక్రెషన్స్ ఎక్కువ కావడం, మ్యూకస్ అనేది ప్లగ్లు తట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు అది మనకు పైదాకా ఎక్కువ వచ్చిన తర్వాత మనకి లారింజల్ ఇరిటేషన్ వల్ల కూడా మనకు మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువ సెక్రెషన్స్ మ్యూకస్ రావడం వల్ల ఆ ప్లగ్స్ మనకు శ్వాసకోశాలలో నిండిపోయి అబ్స్ట్రక్షన్ అయిపోయి మనకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అది మనం COPD ఆస్తమా పేషెంట్లలో చూస్తాం. ఇది కాకుండా మ్యూకస్ ప్రొడక్షన్ తక్కువ ఉండే కండిషన్లు ఏంటి? ఒకటి పెథలాజికల్ కండిషన్, దీన్ని జోగ్రిన్ సిండ్రోమ్ అని చెప్తారు. దీంట్లో మనకు ఆటోఇమ్యూన్ డిసార్డర్ ద్వారా మనకి నోట్లో లాలాజలం తక్కువ రావడం, కంటిలో కంటి నీరు తక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా మనకు వాటర్ కంటెంట్ తగ్గుతుంది కాబట్టి మ్యూకస్ ప్రొడక్షన్ కూడా తక్కువ అయిపోతుంది. యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ లైక్ అట్రోపిన్, యాంటీహిస్టమిన్స్ యూజ్ చేసే వాళ్ళలో కూడా మనకి మ్యూకస్ సెక్రెషన్ అనేది తక్కువ. ఇదే కాకుండా ఏజ్ ఎక్కువైనప్పుడు ఓల్డ్ ఏజ్ వృద్ధులలో మనకి ఈ గ్లాండ్స్ తక్కువ పనిచేయడం వలన సెక్రెషన్ కూడా తక్కువ అవుతాయి. ఈ సెక్రెషన్ తక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మనకి
తొందరగా మనకు ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎక్కువ సెక్రేషన్ మ్యూకస్ సెక్రేషన్ ఎక్కువైతే మనము యూజ్ చేసేటి N-acetylcysteine ఒకటి యూజ్ చేస్తాము. మ్యూకలైటిక్గా పనిచేస్తుంది. గువానఫెనిసిన్ అనే దగ్గు మందులో ఉంటుంది కాంపోనెంట్. దీంతో కూడా మ్యూకస్ సెక్రేషన్ తక్కువ. ఇప్రట్రోపియం టైట్రోపియం కూడా మనకి ఈ మ్యూకస్ సెక్రేషన్ తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. మ్యూసిన్ సెక్రేషన్ తక్కువ ఉన్నప్పుడు మనము అది పెంచడానికి మనం పైలోకార్పిన్ డ్రాప్స్ వాడతాము. హైడ్రేషన్ ఎక్కువ చేసుకోవడం అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, హ్యూమిడిఫికేషన్ యూజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల మనకు మ్యూకస్ సెక్రేషన్ ఎక్కువైతుంది, నంజు ఎక్కువైతుంది లేదా శ్లేష్మం ఎక్కువ పెరుగుతుంది అన్న విషయం ఫస్ట్ ఎప్పుడు కనుక్కున్నారంటే 12వ శతాబ్దంలో జ్యూయిష్ సైంటిస్ట్ ఒక అతను మోసెస్ మైనమెడిస్ అనే అతను ఫస్ట్ టైం ఈ పాలు తాగడం వల్ల నంజు ఎక్కువ వస్తుంది అన్న విషయాన్ని గుర్తించి రిపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఆయుర్వేదిక్ గ్రంథాలలో కూడా కఫ అన్న దాంతో దీన్ని మ్యూసిన్ని ఎక్కువ రిప్రజెంట్ చేస్తారు. అది మనకు చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భటుడు రాసిన అష్టాంగ హృదయాల్లో కూడా దాని మెన్షన్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఈ పాలు తాగడం వల్ల నిజంగానే మ్యూసిన్ పెరుగుతుంది అన్న దాని మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. దాంట్లో మెయిన్గా 4 స్టడీస్ ఉన్నాయి. ఒకటి 1993లో చేసిన పినాక్ అండ్ అర్నై స్టడీస్లో ఏమని తేలింది అని అంటే పాల సంబంధమైన ప్రొడక్ట్స్కి నంజు ఎక్కువ రావడానికి సంబంధం లేదని తెలిసింది. వీళ్ళు 330 మంది పేషెంట్ల మీద ప్రయోగాలు చేశారు. దాంట్లో కూడా ఏం తెలియలేదు, సంబంధం అయితే ఏం లేదు. 2004లో లీ అండ్ డెజర్డ్ చేసిన ప్రయోగాలలో కూడా ఇదే విషయం బయటపడింది. 2005లో కూడా వెత్రిచ్ ఎటాల్ చేసిన ప్రయోగంలో కూడా మనకు పాలకు నంజు రావడానికి సంబంధం ఏం లేదంటే 2018లో రీసెంట్ స్టడీ బాల్ఫర్ అండ్ లిన్ చేసిన దాంట్లో కూడా మనకి పాల వల్ల నంజు ఎక్కువ పడుతుంది అన్న విషయం అయితే లేదు. సో ఎందుకు మనకి ఇట్లా అనిపిస్తుంది పాలు తాగినప్పుడు మనకు నంజు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే టెంపరీ థ్రోట్ కోటింగ్ అనమాట. కోటింగ్ మనం పాలు అంటే ఏంటంటే కెసిన్ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ప్లస్ వాటర్ అంటే ఎమల్సిఫైడ్ ఉంటుంది కాబట్టి మనం పాలు తాగిన తర్వాత థ్రోట్లో కొంచెం ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది. ఆ కోటింగ్ని మనం మ్యూకస్ అని భ్రమపడుతుంటాం. అంతేగాని అది గోబ్లెట్ సెల్ నుంచి ప్రొడ్యూస్ అయిన మ్యూకస్ అయితే కాదు. అది టెంపరీగా మనకు థ్రోట్లో ఒక పూతలాగా ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. రెండోది సైకలాజికల్ డీకండిషనింగ్. సైకలాజికల్ డీకండిషనింగ్లో ఏంటంటే మనం పాలు తాగితే మనకు తప్పకుండా కఫం వస్తుంది అన్న ఆలోచనతో ఉండేసరికి మనకు కూడా అది మ్యూకస్ సెక్రేషన్ ఎక్కువైతుందని అనిపిస్తుంది. దీన్ని నోసిబో ఎఫెక్ట్ అంటారు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళలో పాలు పడవు. వాళ్ళకి పాలు తాగినప్పుడు ఏమవుతుందంటే థ్రోట్లో కొంచెం ఇరిటేషన్ తోటి రిగర్స్టేషన్ పోస్ట్ నసల్ డ్రిప్ రావడం ద్వారా ఎక్కువ సెక్రేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. దానికి కూడా ఈ గోబ్లెట్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి మ్యూసిన్ వచ్చినట్టయితే కాదు. ఆ ఇరిటేషన్ తోటి అది కొంతసేపు వరకే ఉంటుంది పాలు తాగి. ఆయుర్వేద మన ఏమని చెప్తుంది ఈ కఫం గురించి? ఆయుర్వేదంలో మనకు 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కఫం గురించి మనకు తెలియజేస్తారు. దీన్ని కఫ దోషం అని అంటారు. సుశ్రుత సంహితలో దీని గురించి ఏమని ఉంది అని అంటే ఈ పాలు తీసుకోవడం అనేది చాలా మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. కానీ శరీర తత్వాన్ని బట్టి అంటే వాత పిత్త కఫ తత్వాలను బట్టి మనం పాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కఫతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళలో కఫం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ పాలు అవాయిడ్ చేయడం మంచిదని చెప్పారు. కానీ పాలు మాత్రం సమీకృత ఆహారం అని చెప్పారు. ఒకవేళ పాలు వాడాలి అని అనుకుంటే వాటిని చల్లగా ఉన్న పాలు కాకుండా మనకు కొంచెం ల్యూక్ వామ్ పాలని యూజ్ చేయాలి అని మనకి చరక సంహిత చెప్తుంది. సుశ్రుత సంహిత, వాగ్భటుడు కూడా అష్టాంగ హృదయాలో ఇదే విషయం చెప్పారు. సో ఒకవేళ పాలు తాగాలనుకుంటే గోరువెచ్చిన పాలు తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు కానీ లేదా దాల్చిన చెక్క కానీ లేదా గార్లిక్ కానీ కలుపుకొని అంటే అల్లం కానీ కలుపుకొని తాగితే మంచిది అని చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా పాలు తాగితే నంజు వస్తుంది అన్నది మాత్రం ఎక్కడ కూడా మనకు నిరూపించబడలేదు. కాబట్టి ఇదొక మిత్.